బలను సమీపించుక మునుపు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలెను, అలాగు చేసేటట్టు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూయించును, ప్రేమ మత్సరపడదు. చాలు, మళ్ళీ చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ప్రార్థన చేస్తాం, మోకరించండి. ప్రేమల తండ్రి, ఈ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద మాయడల దయ తెలిసినందుకు కొరకై స్తోత్రములు. నీ సన్నిధానములో నీ ప్రజలమైన కనపడి నేను ఆరాధించేటువంటి కృప ఇచ్చిన నీకు వందనాలు. అట్లా నీ మాటల చేత, మీ త్యాగం, మీ బలియాగం చేత ఆరాధించగలిగిన స్తోత్రములు. తిరిగి మా మధ్యలో ఉంచమనేటువంటి బలలో మేము పాలు పొందక మునుపు ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీ కృపను అనుగ్రహించము. నీ లేఖనాలు మాకు అనుగ్రహించము, మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము, సంధించము, సరిచేయము, చక్కదిద్దుము. యోగ్యముగా బలలో పాలు పొందినట్లు కృప చూపించు. బలహీనం ప్రభువా, లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం. అనేక సార్లు తండ్రి భిన్నమైనటువంటి ప్రవర్ధనలు, భిన్నమైనటువంటి ఆలోచనలు ప్రభువా, వాటి నుంచి కూడా మమ్మల్ని తప్పించు. మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మాటల్లో ప్రేమ గురించి రాస్తూ వచ్చినాడు. కనుక గడిచినటువంటి 2 వారాల్లో మనము ఒక 2 మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. 4 వచ్చేటప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించిన, రెండోది ప్రేమ దయ చూపించిన అన్నమాట. కనుక ఎంతవరకు సహించాలంట? దీర్ఘకాలం అంటే ఎంతవరకు అని? అంతవరకు సహించిన వాడే ఏం పొందుతాడు? రక్షణ పొందుతాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. కనుక ఎందుకు మనం చూసినాం ఆరాధన వర్తమానములో ప్రభు మన కొరకు ఏం చేసినాడు? సమర్పించుకున్నాడు. అంటే సహించినాడు. ఎంతవరకు సహించినాడు? ఆయన ఈ లోకములో జన్మించినది మొదలుకొని కలవరి శిలువలో ప్రాణం వదిలేంతవరకు సహించినాడు మన కొరకే. అంతగా యేసు ప్రభు వారు క్రయం చెల్లించినాడు. కనుక ఎరిగినటువంటి వారమై మనం కూడా అనగా సహించాలి. రెండోదిగా ఇక్కడ మనం చూసిన మాట ఏంటిది? ప్రేమ ఏం చూపిస్తుందంట? దయ చూపించును. చూడండి, యేసు ప్రభు వారు ఏం చూపించినాడు? దయ చూపించినాడు. ఆయన అన్నాడు కదా, నేను దయగలవాన్ని అన్నాడు. కనుక మనం కూడా దయ చూపించాలి. ప్రతి వారిలా కూడా మన దయ చూపించాలి. దయాగుణం మనం కలిగి ఉండాలి. దేవుడు నమ్మకమైన వాడు. మనం ఎరిగినామని చెప్పుకునేటువంటి వారంగా కాదు, అది క్రియారూపంగా మన జీవితంలో ప్రాక్టికల్గా మనం చూపించాలి. తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల, సేవకుల ఎడల, లేకపోతే అక్కర్లు ఉన్నటువంటి వారిడల, పేదవారి ఎడల, అనారోగ్యములో ఉన్నటువంటి వారిడల దయాగుణము కలిగి ఉండాలి. మదర్ తెరీసా గురించి మనకు తెలుసు కదా. భూమి మీద ప్రపంచంలో ఆమె చేసిన పరిచర్య లోకంలో ఎవరు చేయలేదు, అంతగా చేసింది. ఒక స్త్రీ ఎట్లా చేసింది? యేసు ప్రభు వారి ప్రేమను ఎరిగి చేసింది. యేసు ప్రభు వారి త్యాగాన్ని ఎరిగి చేసింది. యేసు ప్రభుకు తన జీవితాన్ని అప్పగించుకొని చేసింది. అంతగా చేసింది.
చూడండి. కనుక ఎరిగినటువంటి వారమైన మనము దయ చూపించేటువంటి వారముగా, దయ అది చాలా గొప్పది భూమి మీద. లోకస్తులకి, అనులకి, ఎరిగిన వారికి, నామకాంతులకి, విగ్రహారాధకులకి ఈ సంగతి తెలియదు. కనుక మన ప్రభు మన దయ చూపించాడు కాబట్టి మనం కూడా దయ చూపించేటువంటి వారంగా మనం ఉండాలి. అది మనం చూసినటువంటి అనగా 2 వారాల్లో వాళ్ళ దగ్గర చూస్తూ వచ్చినాం. కనుక మూడోదిగా మనకు కనపడుతున్న మాట ఏంటిది? ఇక్కడ ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం పడదంట? మత్సరపడదు. మత్సరం అంటే అసూయ పడదు. మత్సరం అంటే అసూయ. అంత మాత్రమే కాకుండా అది వంకర గుణంతో కూడుకునేటువంటిదంట. అంటే చూసి సైన్స్ లేనిది మత్సరం, చూసి సైన్స్ లేనిది. కనుక ప్రేమ మత్సరపడదు. ఏ ప్రేమ ఈ ప్రేమ? దైవ సంబంధమైన ప్రేమ. ఏ ప్రేమ ఈ ప్రేమ? దైవ సంబంధమైన ప్రేమ. కనుక ఈ ప్రేమ ఎప్పుడు కూడా మత్సరపడదు. అనుకుంది నాకు లేదే, వాడు బాగా బతుకుతున్నాడు, నేను బతకలేకపోతున్నానే అని చెప్పేసి ఎప్పుడు కూడా వాడిని చూసి ఇది ఏమాత్రం మత్సరపడదు. వాడిని చూసి ఏమాత్రం కూడా ఇది అనగా అసూయపడదు. దేవా, నువ్వు నాకు ఇచ్చినావా, నీకు స్తోత్రములు. నాకు ఇదే, నీకు స్తోత్రములు. నాకు లేదా, నీకు స్తోత్రములు. నన్ను ఇట్లా ఉంచినావా, నీకు స్తోత్రములు అనుకుంటుంది. ఏ ప్రేమ ఇది? దైవ సంబంధమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, పర సంబంధమైన ప్రేమ ఇట్లా అనుకుంటుంది. శరీర సంబంధమైన ప్రేమ అయితే ఎప్పుడు కూడా అసూయతో, మత్సరముతో, లేకపోతే వంకర గుణముతో, లేకపోతే ఇతరులను చూసి ఏమాత్రం కూడా సైన్స్ లేదు. కాకి చూసినారు ఎప్పుడైనా? అది చాలా నల్లగా ఉంటుంది. తెల్ల బట్టలు కట్టుకుంటే అస్సలు సైన్స్ అది. నువ్వు తెల్ల బట్టలు కట్టుకున్నాడని చెట్టు కింద నిలబడు, పైకి వచ్చి వెంటనే తెట్టేస్తుంది. అది దానికి ఉన్న గుణం అది. కనుక దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు కూడా ఈ మత్సరము, లేకపోతే అసూయ, వంకర గుణము, లేకపోతే సైన్స్ లేనిది ఎప్పుడు కూడా మనకు కలిగి ఉండదు. అది ప్రభువుల లేక లక్షణమే కాదు. కొరింథీయులకు ఈ మాట రాస్తారు అపోస్తలుడు పౌలు. ఎందుకంటే కొరింథీయులు అలాంటి ప్రజలు ఉన్నారు, ఎరిగినటువంటి వారే. ఇంకా మత్సరము చాలా ఉన్నాయి వారి జీవితాల్లో. మనము ముందుకెళ్ళే కొలది మనం ఆ మాటలు మనం చూస్తాం. కనుక ఎందుకంటే ఆ ప్రేమను మనం ఎరిగినాము, ఆ ప్రేమను పొందుకున్నాము, ఆ ప్రేమకు బద్దలైపోయినాము. ఆ ప్రేమ మన కొరకై అనగా కలవరలో త్యాగం చేసింది. ఆ ప్రేమను ఆరాధిస్తున్నాము. ఆ ప్రేమ గల దేవుని యొక్క శరీరాన్ని తింటున్నాం, తాగుతున్నాం. దేవుని ప్రజలమైన మనం మత్సరపడుతున్నామా? మన జీవితంలో మత్సరం ఉందా? మన జీవితంలో అసూయ ఉందా? మరొక మాటలు చెప్పాలంటే ఇది కుళ్ళు అంట. ఏంటిది? కుళ్ళు. పాతకాలంలో అంటుంటారు కదా, వానిలో చాలా కుళ్ళు ఉంది కాబట్టి వాడు లావు కావట్లే, వాడు బాగుపడట్లే, వాడు ఎదగట్లే, వాడు ఆరోగ్యకరంగా లేడు, ఎంత తిన్నా కూడా అంతే. వానికి ఏముంది? కుళ్ళు ఉంది. అలాంటి ప్రజలుగా ఉండకూడదు. మనం స్వార్థంగా ప్రేమించాలా, పలకరించాలా, క్షమించాలా, ప్రార్థన చేయాలా, చేతనేదైనా పెట్టాలా, పలకరించాలా. అంతేగాని ఎప్పుడు కూడా మత్సరముతో, అసూయతో, కుళ్ళుతో, వంకర గుణముతో, సైన్స్ లేని జీవితముతో మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. ఈ మాటలు మనకి ఎక్కడ కూడా దొరకవు. అనగా అట్లా జీవించి మనం నష్టపోకూడదని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. యేసు ప్రభువు వారు చాలా మంచి దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. కనుక ఆయన పిల్లలమైన మనము అట్లా జీవించాలని ప్రభువు మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు. సామెతలో ఒక మాట మనం చూస్తాం, 23వ అధ్యాయము చూడండి, 17వ వచనం. చాలా చక్కటి మాటలు, దయచేసి వినండి. 23వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథము. పాపలను చూచి నీ హృదయం ఏం అడగకూడదంట? మత్సరపడక. చూడండి వాక్యం ఎంత మంచిగా చెప్తుంది చూడండి. ఎవరిని చూసి? పాపలను చూసి నీ హృదయం అందు మత్సరపడకు. మనం దేవుని బిడ్డలను చూసి మత్సరపడతాం, కానీ వాక్యం ఏం చెబుతుంది? ఎవరిని చూసి? పాపలను చూసి మత్సరపడకూడదంట. అంటే వారి గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి గురించి కన్నీరు కార్చాలి, వారి గురించి రోధించాలి, వారిని మనం ప్రభు దగ్గరికి నడిపించాలి. వారి దగ్గరికి అనగా వారి విషయమై మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
అది మనకెంతైనా కూడా అది ఆశీర్వాదం. 37 కీర్తన మొదటి వచనం, కీర్తన 37 మొదటి వచనం. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవాని చూసి. చూడండి ఎలాంటి కార్యములు, దుష్కార్యాలు. అలాంటి వారిని చూసి ఏం పడకూడదంట, మత్సరపడాకు. అలాంటి వారిని చూసి కూడా ఏమాత్రం కూడా నువ్వు మత్సరపడాకు. కింద రాయబడి మాట ఏం రాయబడింది, వారు గడ్డి వలె త్వరగా ఏమైపోతారు, అంతే వారు ఎండిపోతారు, వారు రాలిపోతారు. వారి గురించి నువ్వేమాత్రం కూడా ఏం పడకూడదు, మత్సరపడాకు. వారి గురించి నువ్వేమాత్రం కూడా అసూయపడాకు. ఇట్లా ఎవరి మీద అసూయపడినారు బైబిల్లో ఒకసారి ఆలోచన చేయండి. యేసు మీద అన్నలు ఏమన్నారు, అసూయపన్నారు, మత్సరపన్నారు. యేసు ఏం పొరపాటు చేసిన వాడు కాదు. భక్తిగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు, తండ్రి మాటకు లోబన్నాడు. ఆ కానబట్టి తండ్రి కూడా కుమారుని ప్రేమిస్తున్నాడు. విచిత్రమైన అంగి కుట్టించినాడు కుమారుడు అనగా తండ్రి యేసేపుకి, యాకోబు. అది చూసి సైన్స్ లేకపోయినారు, మత్సరపన్నారు. వాణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడే, వాణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడే అని చెప్పేసేసి మత్సరపన్నారు, అసూయపన్నారు. వంకర గుణం వారి జీవితాల్లో. కానీ ఏం సాధించినారు, వారు ఏం మేలు పొందినారు, వారు ఏం క్షేమంగా ఉన్నారు, లేకపోతే వారు ఏం ఆశీర్వదించబడినారు. ఇక్కడ మనం చూసిన మాట ఏంది, 37 కీర్తనలో అనగా 2వ వచనంలో, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలు ఏమైపోతారంట, వాడిపోతారు. ఎవరు, అది కాదు, ఎవరు, దుష్కారం చేసేటువంటి వారు, చెడ్డకాలం చేసేటువంటి వారు. కనుక వారిని చూసి అనగా నువ్వు ఏమాత్రం కూడా వ్యసన పడొద్దు, మత్సరపడొద్దు. వారికే వారే ఎండిపోతారు, వారికే వారే రాలిపోతారు, వారికే వారే వాడిపోతారు. కనుక నువ్వు ప్రభుకప్పగించుకొని భయభక్తులు కలిగి జీవించు. కనుక వీరేం చేస్తున్నారంటే యేసేపు అన్నలు యేసేపు మీద వారు ఎంతో అసూయపన్నారు, మత్సరపన్నారు. వారేమాత్రం కూడా సైన్స్ లేకపోయినారు. ఆయన కలలు అన్నాడు, కలలు చెప్పినాడు. రెండోదిగా అనగా తన చేత ప్రేమించబన్నాడు. మూడోదిగా వారు చేసేటువంటి చెడ్డ పనులన్నీ కూడా ఎవరు చెప్పేవాడు, తండ్రికి చెప్పేవాడు. చెడ్డ సమాచారాన్ని తండ్రికి చెప్పేవాడు. ఆ కాని వాటి వారు సైన్స్ లేకపోయినారు. అనగా మేమిట్లా జీవిస్తుంటే, మేమిట్లా తిరుగుతుంటే, మేమిట్లా ప్రవర్తిస్తుంటే వీడు వెంటనే పోయి తండ్రికి చెప్తాడే అని చెప్పేసి వాని మీద వారికి చాలా కక్ష, పగబట్టి మరింత పగబట్టి ఉన్నట్టుగా మాట్లాడితే ఏందంట, సైన్స్ అనేది నాళ్ళు నా కోసమే కదా, నా నిమిత్తమే కదా, అన్నాక హెచ్చరించినారు కదా, వాక్యానుసారంగా జీవించాలని, అట్లా ఉండొద్దని అని చెప్పేసి ఏమాత్రం కూడా తలంచారు. దాన్ని వేరే రకంగా ఆలోచన చేసి వేరే రకంగా తలంచుకొని అనగా నష్టపోయేటువంటి వారుగా ఉన్నారు. యేసేపు అనగా తండ్రికి వారి క్షేమం కొరకు చెప్పినాడు. డాడీ వారు తిరుగుతున్నారు, మంచిగా లేరు, భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఎందు నిమిత్తమై యేసేపు చెప్తే వారు వినరు, తండ్రి చెప్తే వింటాడు అనేటువంటి ఆలోచనతో చెప్పినాడు. ఆ సంగతిని బట్టి అతని మీద వారు బాగా కక్ష, ద్వేషం, ఈర్ష్య, అసూయ, మత్సరం పెట్టుకుంటూ వచ్చినారు. వారేమాత్రం కూడా క్షేమం పొందలేకపోయినారు, వారేమాత్రం కూడా మేలు పొందలేకపోయినారు. తలంపు ఏంటంటే దేవుని ప్రజలముగా ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి అనగా అసూయ కానీ మత్సరం కానీ మనం పెట్టుకోకూడదు. అది దేవుని యొక్క బిడల యొక్క లక్షణము కాదు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోదు. మరి ఎవరైనా కానీ పనిచేస్తున్న స్థలాల్లో, ఇంట్లో, సంఘంలో, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన కలిగి ఉండదు. హృదయమారా వారిని ప్రేమించు. ప్రభు ప్రేమను బట్టి అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ఎట్లా చెప్పగలం? యేసేపు అరీతికి వారు అసూయపడిన, యేసేపు అనగా యేసేపు మీద వారు పగపట్టిన, యేసేపు మీద వారు మత్సరం కలిగి ఉన్నప్పటికీ కూడా హృదయమారా వారిని ప్రేమిస్తూ వచ్చినాడు యేసేపు. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా తండ్రి యేసేపుని పిలిచి, నాయనా అన్నలు పొలంలో ఉన్నారు, అడవిలో ఉన్నారు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు, వారి దగ్గరికి తీసుకెళ్తావా భోజన పదార్థాలు అంటే తండ్రి ఏమన్నాడు? మంచిది అన్నాడు, నిశ్చిత్తమే అన్నాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తా వారి విషయమై. ఆదికాండము
42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయం, 42వ అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి. అమ్మా ఒక్క నిమిషం. 37:11 చూడండి. 37 అధ్యాయం 11 వచనము. అతని సహోదరులు అతని యందు అసూయపడేది, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకున్నప్పటికీ కూడా తండ్రి ఏం చేసినాడు? 12 వచనం. అతని సహోదరులు శెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు శెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రామ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అసలు వెళ్ళవలసిన సందర్భమేనా ఇది? రమేష్ ఏమన్నారంటే అన్నలు ఇంకా పళ్ళు కొరుకుతున్నారు, పగబట్టినారు, మరీ పగబట్టినారు, అసూయపడినారు. భిన్నమైనటువంటి ఆలోచన యోసేపు మీద వారు కలిగి ఉన్నారు. వస్తే చీల్చివేసేటువంటి ఆలోచన, చంపేటువంటి ఆలోచన, లేకుండా చేసేటువంటి ఆలోచన, ఈ ఆలోచనలన్నీ కలిగి ఉన్నారని తండ్రికి తెలిసినప్పటికీ కూడా తండ్రి ఏమన్నాడంటే, ఈ సహోదరులందరూ కూడా శెకెములో మందను మేపుతున్నారు, వారి దగ్గరికి వెళ్ళుదురా, వారికి ఆహార పదార్థాలు తీసుకెళ్ళాలి అంటే ఒక్క మాట కూడా మాట్లాడలే యోసేపు. తండ్రి మంచిది, తండ్రి మంచిది. యేసయ్య ఇదే చేస్తూ వచ్చినాడు. యేసయ్యతో తండ్రి మాట్లాడినాడు, లోకమంతా చెడిపోయింది, పాపముల చీకట్ల అంధకారములో జీవిస్తున్నారు, వారు చనిపోయి నరకానికి వెళుతున్నారు, వారి నిమిత్తమై ఎవరిని పంపేదను, వారి నిమిత్తమై ఎవరు వెళుతారు అంటే యేసయ్య అన్నాడంట, నన్ను పంపము, నేను వెళుతా. తండ్రి అన్నాడంట, అక్కడ నిన్నెవరు సన్మానించరు, అక్కడ నిన్నెవరు ప్రేమించరు, అక్కడ నిన్నెవరు పలకరించి వారు ఉన్నారు, అక్కడ నీకు ఎలాంటి స్థితి ఉండదు. మనం చూస్తాం కదా, నక్కలకు బొరిగలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుని తలవాల్చడానికి కూడా స్థలం ఉండదు, అయినప్పటికీ కూడా నన్ను పంపము, నేను వెళ్తాను అన్నాడంట. అంతగా త్యాగం చేస్తున్నాడు యేసుప్రభువారు. ఆ త్యాగమే యేసేపులో కూడా కనపడుతుంది. నన్ను పంపము, నేను వెళుతా, మంచిది డాడీ అన్నాడంట. సహోదరులు యేసేపు మీద అసూయ పడినటువంటిది తండ్రి ఏం పెట్టుకున్నాడంట? జ్ఞాపం పెట్టుకున్నాడంట. తెలుసు తండ్రికి యేసేపు అంటే వారికి కక్ష, పగ, ఈడ్చ, ద్వేషము అని యేసేపు మనిషి యాకోబుకు తెలుసు. అయినప్పటికీ కూడా యేసేపును వారి దగ్గరికి పంపిస్తున్నాడు. యేసేపు కూడా డాడీ వాళ్ళు అలాంటి వారు కదా, నీకు తెలుసు కదా సంగతి, ఒక్కరు నన్ను ప్రేమించరు, అసూయపడుతున్నారు, పగపడుతున్నారు, నేను అక్కడికి పోతే ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి కూడా తండ్రితో పంచుకోలే. చూడండి, మనం ఎన్ని బోధలు వింటున్నామో, ఎంతగా చదువుతున్నామో, ఎంతగా ప్రభు దగ్గరికి వస్తున్నామో, ఎంతగా ప్రభుని ఆరాధిస్తున్నామో, పరిచయం చేస్తున్నామో, అయినా మన జీవితంలో ఏముంది? మత్సరం, అసూయ. ఎట్లా మనం ప్రభుని కలుసుకుంటాం? ఆలోచన చేయండి. ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, ఆలోచన చేయక వస్తాడు. రాకడ కొరకై సిద్ధపడిన సమస్తము. ప్రభు ఇంకా నీ జీవితంలో మత్సరం ఉందేమో, నీ జీవితంలో అసూయ ఉందేమో, నీ జీవితంలో వంకరతనం ఉందేమో, కనుకనే ప్రభు తన రాకడను ఆలోచన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అదే స్థితిలో జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటుంటే ప్రభు వచ్చినాడు అనుకో, నువ్వు ప్రభుని కలుసుకోలేవు. కనుక దయదలిసి ప్రభు ఇంకా అనగా తన ప్రేమను నీడల కనపరుస్తూ తన రాకడను ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డ ఇంకా మార్చుకుంటుంది, మారు మనసు పొందుతుంది, దైవ భయం కలిగి జీవిస్తుంది, క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, నెమ్మదిగా ఉంటుంది, సహిస్తుంది, మత్సరమును తీసేసుకుంటుంది, అసూయ లేనిదిగా బ్రతుకుతుంది అని చెప్పేసి ప్రభు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. ఈ మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి వస్తున్నటువంటి వారమైన మనము ప్రియులారా, ఎలాంటి వైఖరి ఉందా? ప్రేమ ఏం పడదంట? మత్సరపడదు. నియమగా నువ్వు క్రీస్తు ప్రేమ ఎరుగుతాను, మత్సరపడవు. నియమగా నువ్వు క్రీస్తును అంగీకరించిన దానవు, అంగీకరించిన వాడవైతే ఎవరి విషయమై ఎలాంటి దురాలోచన జీవితంలో కనపడదు.
ఒకే తండ్రి పిల్లలే, కానీ యేసేపుకి ఏమి లేదు, మత్సరం లేదు అందల మీద. కానీ మిగతా వరకు అందరికీ ఏముంది? మత్సరం. ఏం బాగుపడినారు? ఏం బాగుపడినారు? బాగుపడలే. ఇది నాలో కోడలికి అత్త మీద అసూయ, అత్తకి కోడల మీద అసూయ. ఏం సాధిద్దామని? చిన్న జీవితమే, క్షమిస్తే అయిపోయా, ప్రేమిస్తే అయిపోయా, ఓడ్చుకుంటే అయిపోయా, సహాయపడితే అయిపోయా, సరేలే అత్త సరేలేమ్మా అంటే అయిపోయా. నాది చెల్లాలా, నాది చెల్లాలా, నేను సాధించాలా, నేను నేను దేనిని సాధించగలుగుతాం భూమి మీద? ప్రభువుకి విధేయత చూపించకపోతే దేవుని ప్రజలమని చెప్పుకుంటూ యాత్ర జీవితంలో ఆ పరమాత్ముడు ఉన్నతమైనటువంటి వాడు నీ కొరకు నా కొరకై పరలోకను కాదని భూలోకానికి వచ్చి కలవరలో కేక వేసినాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఏమి సమర్పించుకుంటున్నాం? పాటలు పాడేది కాదు, నా కాలు చేతులల్లా నీ సేవ కొరకై అని చెప్పేసి. నోరంతా లోకానికే, కాళ్ళంతా లోకానికే, కళ్ళంతా లోకానికే, హృదయం అంతా పాపంతో. ఎట్లాంటి శరీరంలో మనం పాలు పొందగలుగుతాం? ఎట్లాంటి రక్తంలో పాలు పొందగలుగుతాం? ఆయన శరీరం నిష్కలంకమైనది, ఆయన రక్తము నిష్కలంకమైనది. ఆయన రక్తములని శరీరములు అలాంటి వారి పాలు పొందాలి. ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు, ఇష్టం వచ్చినట్లు బ్రతికేవారు, ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి వారికి యోగ్యత లేదు బలలో పాలు పొందటానికి. యోగ్యత లేదు బలలో పాలు పొందటానికి. ఒకసారి పరీక్షించుకొని మధ్యాహ్నం, అయ్యా నేను సరిపోతానా నీ శరీరానికి, నేను సరిపోతానా నీ రక్తానికి అయ్యా, లేకపోతే గుండెలు బాదుకొని కుమిలి 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 ఏడ్చి 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 ఒప్పుకొని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి రా. ఇంతకాలం అయిపోయింది, నేను ఎరిగి నా జీవితంలో అసూయ, మత్సరము, వంకరతనము, సహించలేనిది నా జీవితంలో ఉన్నాయి ప్రభువా. ఇలాంటి జీవితం నాది, ఇలాంటి బ్రతుకు నాది. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇంకా నేను అలాంటి వైఖరికి నేను కలిగి ఉంటానయ్యా, నేను మంచి మనసు నేను కలిగి ఉంటానయ్యా, యేసేపు లాంటి మనసు కలిగి ఉంటానయ్యా. ప్రార్థన చేసుకో. వాళ్ళ దగ్గర ప్రవిచ్చే హెచ్చరికలు మన ఆత్మీయ జీవితానికి క్షమ కలిగించే, మన జీవితాన్ని మార్చేవి, మన జీవితాన్ని ప్రభు కొరకు అనగా అప్పగించుకోవటానికి హెచ్చరికలన్నీ కూడా. కనుక ప్రేమ ఏం పడదంట? మత్సరపడదు, అసూయపడదు, వంకర జీవితాన్ని కలిగి ఉండదు. ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారినైనా ప్రేమిస్తుంది, వారి కొరకు ప్రార్థన చేస్తుంది, వారికి సాయం చేస్తుంది. యాత్ర జీవితంలో అట్లా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఎంత బాగుంటుందండి. కుటుంబాలు దీవించబడతాయి, సంఘం దీవించబడుతుంది, మన సంతతి కూడా దీవించబడుతుంది. మన తర్వాత ఈ విషయాన్ని తెచ్చేసి అస్సలు మర్చిపోదు. యాత్ర జీవితంలో ప్రమిటికి వస్తున్న మంచిదే, నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఎవరు గద్దిస్తారు? స్కూల్ పిల్లలని. మళ్ళీ మందిరంలో ఎవరు గద్దిస్తారు? సేవకులే. గద్దింపుకు లోపడుతున్నామా? గద్దిస్తే మొఖం తిప్పుకొని పోతున్నామా? మొఖం తిప్పుకొని పోతే ఎవరికి నష్టము? తిప్పుకొని పోయే వారికి నష్టం. మా ప్రయాస, మా కన్నీరు, మా ప్రార్థన ప్రవస్తే మీరందరూ ప్రౌఖ్యంగా వినాలని మా ఆలోచన. చేతగాక సేవకు రాలేదు, బతకలేక సేవకు రాలేదు. మా యవన జీవితాన్ని ప్రభు కొరకే అప్పగించుకున్నాం. కన్నవారిని, స్నేహితులని, బంధువులని, రక్త సంబంధికులని కాదనుకొని వారు ఎంతగా ప్రేమించినా, వారు ఎంతగా లేకపోతే భిన్నముగా మాట్లాడినప్పటికీ దేవుడు 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 పని పని పరిచర్య ఆత్మలని చెప్పేసి ఈ సంగతిని ఎరిగి వాక్యానికి అప్పగించుకొని జీవిస్తే ఎంతైనా కూడా మేలు పొందుతారు, ఎంతైనా కూడా మేలు పొందుతారు. లేకపోతే ఒక దినాన ప్రభు అనగా తిరుపతిలో తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి ఏం సమాధానం చెప్పగలుగుతావు? నా దాసులు వారి యొక్క జీవితానంతా కూడా నా సేవకు అర్పించుకొని నీకు వాక్యం చెప్పలేదా, నేను హెచ్చరించలేదా, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించలేదా అని చెప్పేసి ప్రభు అడిగితే ప్రభు దగ్గర నీకున్నటువంటి నీ దగ్గర ఉండే సమాధానం ఏంటిది? యాత్ర జీవితంలో ప్రియులరా, కొంతకాలమే మన భూమి మీద బతికేది, ఎక్కువ రోజులు బతకం, ఇంకా అయిపోయింది. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఎప్పుడో తెలియదు. ఈ కొద్ది జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతాడు. వేరేది పెట్టుకోకు, వేరేది అస్సలు పెట్టుకోకు.
హృదయమారా నవ్వుతూ పలకరించు. ఉదయకాలం లేవగానే భర్తన, భార్యన, అత్తన, కోడళ్ళన నవ్వుతూ పలకరించు, ప్రేమతో పలకరించు, సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించుకో. పోతే పిడిపోయి అనుకునేటట్టు బతకాకు. ఆ బతకాకు. అది లోకస్తులకు తగు. లోకస్తులు రీతికి అనుకుంటుంటారు. ఎవరైనా మంచంలో పడితే ఎప్పుడు పోతుందా ఈ ముసలిది, ఎప్పుడు పోతాడు ఈ ముసలోడు, ఎప్పుడు పోతాడా ఈడు అని చెప్పేసి అది లోకస్తులకు తగు. మనం ప్రభు పిల్లలం మనము. పిల్లరా చూడండి, యేసేపు విషయమే వారంతగా భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరికి ఇంత సద్దుముట్ట మూసుకొని పోయినాడు. ఎంతో ప్రయాసపడిపోతే అక్కడ వారు లేరు. తిరుగుతున్నాడు. అయ్యో మా అన్నోళ్ళు ఇక్కడ లేరే, ఎక్కడ పోయినారు, ఏం కొత్త తిరుగుతుంటే ఒక మనుషుని కనపడితే, అయ్యా ఇక్కడ మానవాళ్ళు మందనం అయిపోయేటువంటి వారు నీకేమైనా కనపడినారంటే, అయ్యా వారు ఇక్కడ లేరు అయ్యా, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినారయ్యా అంటే మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్తాడు. ప్రేమ ఏం పడుతుంది? ప్రయాసపడుతుంది. ప్రేమ క్రైమ్ చెల్లిస్తుంది. ప్రేమ సమర్పించుకుంటుంది. ప్రేమ ప్రయాసతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లంత దూరాన యేసేపు కనపడగానే కలలు కన్నవాడు మన దగ్గరికి వస్తున్నాడు అంటారు. కలలు కన్నవాడు మన దగ్గరికి వస్తున్నాడు అంటారు. ఎంత భిన్నమైనటువంటి ఆలోచన! ఈ ఆలోచనలు ఎవరు కలిగి ఉంటారు? శరీరులు, దేవుని ఎరుగని వారు, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని ప్రేమను గ్రహించిన వారు. చూస్తేనే అనగా భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటిది ఎవరంటే శరీరులు, దైవ భయం లేని వారు, దేవునికి అంతరంగంలో స్థానం ఇవ్వరు వారు, దేవుని పరిధిలమైనటువంటి వారు. మనం అలాంటి ఆలోచన కలగకూడదు. దేవుని పిల్లలు కనపడితే, సేవకులు కనపడితే ఎంతో గౌరవించి, ప్రేమించి, మర్యాదగా అలంకరించారు. భయము, వణుకు మనం కలిగి ఉండాలి. దేవుని పరిధిలమైన మనం ప్రియులరా, ఇది ఎంతని కూడా మన జీవితాలకు కొన్ని ఆశ్రవాన్ని తీసుకొస్తుంది. చక్కటి మాట చూద్దాం. సామెతలు 14:30 సామెతలు 14:30 సాత్వికమైన మనసు శరీరమునకు ఏందంటే సాత్వికం అంటే దీనత్వము, దయ, లేకపోతే తగ్గింపు, లేకపోతే వినయము, లేకపోతే మంచితనం. సాత్వికమైన మనసు శరీరమునకి ఏంటిదంట? జీవం. తర్వాత మత్సరము, ఎముకలకు కుళ్ళు. అంటే మత్సరం అంటే ఏమైపోతాం? కుళ్ళు పడతాం, కుళ్ళిపోతాం అంటుంటారు కదా. పల్లెటూళ్ళలో సామెత ఉంది కదా, వాడు అనగా ఏమంటారు, వాడు సైన్స్ లేని వాడే, లేకపోతే వాడు ఓట్స్ లేని వాడే, ఎంత చూడెట్టున్నాడు కుళ్ళిపోతున్నా అంటారు కదా. అట్లా మత్సరం ఎముకలకి ఏంటిదంట? కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. కనుక యేసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా యేసు మీద ఏం పెట్టుకున్నారు? అసూయ పెట్టుకున్నారు, మత్సరపడినారు. అకాను బట్టి చూడండి ఒక మాట, ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం చూడండి, మొదటి వచనము, 2వ వచనము. ఆదికాండం 42 మొదటి వచనం. ధాన్యము ఎక్కడుంది? ధాన్యము ఐగుప్తులు ఎవరున్నారు? యేసేపు ఉన్నాడు. దేవుని ప్రేమను కలిగి ఎక్కడ మనం ఉంటాం అక్కడ ఏముంటుంది? ధాన్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. మర్చిపోదండి. నువ్వు ఐగుప్తులో ఉన్నా, బానిసగా ఉన్నా, నువ్వు అమ్మవన్నా, నువ్వు వెలువేవన్నా, నువ్వు నిరాకరించవన్నా, నువ్వు ప్రభు ప్రేమను కలిగి జీవిస్తే నీ ద్వారా అక్కడ ఏముంటుంది? సమృద్ధి. విషయాన్ని మర్చిపోక. వీళ్ళు ఎక్కడున్నారు? చదవమా, కింది చదవమా. యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొనిచున్నారని తన కుమారులతో. ఎందుకు అనుకున్నారు? ఏమి లేదు వాళ్ళ దగ్గర, ఏమి లేదు, ఆహారం లేదు, తినడానికి లేదు. ఎక్కడుంది ఆహారము? ఐగుప్తులో. ఐగుప్తులు ఎవరున్నారు? యేసేపు ఉన్నాడు. యేసేపు ఏమైపోయినాడు? ఐగుప్తుకి అమ్మబన్నాడు. గుంతలు పడేసినారు, దారిలో వస్తుంటే వాళ్ళకి అమ్మ పడేసినారు. ఒక మాట మాట్లాడలే, గుంతలు పడేసిన, వర్షం ఇప్పేసిన మాట్లాడలే. తెచ్చిన సర్ది అందరూ కలిసి తింటున్నారు. జాలి లేని మనసు, దయ లేని మనసు, కనికరం లేని మనసు, ఒకే తల్లి పిల్లలే.
మనమందరం ఒక్క తండ్రి పిల్లలమే, రక్తంలో పాలుపొందుతున్న మనకు అనేక సార్లు అసూయ, ద్వేషం ఎట్లా అనగా మనం ప్రభు పిల్లలను చెప్పుకోవాలా? కానీ ప్రభువే మాత్రం కూడా వదిలిపెట్టే దేవుడు కాడాయన. ఎంత అసూయ పడతావో అంతది నీకు నష్టము. పడేటువంటి వారికి, సహించుకునే వారికి, ఓర్చుకునే వారికి అంత అది ఆశీర్వాదం. ఏసేపు అంతగా సహించుకున్నాడు, ఏసేపు అంతగా ఓర్చుకున్నాడు, ఏసేపు అంతగా భరించినాడు. వారు ఎంతగా పగబట్టినా, అసూయ పట్టినా, భిన్నగా మాట్లాడినా, మత్సరపన్నా, వంకర మాటలతో ఆ వ్యక్తిని నొప్పించినప్పటికీ కూడా ఓర్చుకున్నాడు, సహించినాడు, ప్రేమించినాడు, ప్రార్థించినాడు, పలకరించినాడు. అది అతనికి దీవెనగా మారింది. సమృద్ధిలోనికి దేవుడు నడిపించినాడు, ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళినాడు. వా, ఎంత ఆశీర్వాదం అండి! కనుక ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొనిచున్నారని తన కుమారులతో నేను. 2వ వచనము, మరి అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యము దాన్ని వింటిని, మనము చావక. ఎట్టున్నారు వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళు ధాన్యం లేక ఎట్టున్నారు? చచ్చే స్థితిలో ఉన్నారు. ఎందుకు? ఇక్కడ మనం చూసి ఈ మాట మధ్య పెట్టుకోండి. 37:11 వచ్చినాం. ఆదికాండం 37:11 వచ్చినాం. అతని సహోదరులు ఏమన్నారంట? అసూయ పన్నారు కాబట్టి వారు కానాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు? సావు బ్రతుకుల్లో ఉన్నారు. యేసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులు ఎట్టున్నాడు? సమృద్ధిలో ఉన్నాడు, కొరత లేకుండా ఉన్నాడు. అనేక లక్షల మందికి తన ద్వారా ఆహారం పెట్టేంత దేవుడు తనకు భాగ్యాన్ని ఇచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. కనుక ఎవరి మీద కూడా మనం ఏం పడకూడదు, అసూయ పెడితే ఏమవుతామో. వారు ఇక్కడ ఏమవుతున్నారు? కానాలో ఉన్నప్పుడు కూడా చచ్చే స్థితిలో ఉన్నారు. చచ్చేది ఏమి లేదు, ఆహారం అది కూడా అయిపోయింది, భయంకరంగా కరువు వచ్చింది, కొన్ని దినాలు చనిపోతారు. ఐగుప్తులో ధాన్యం ఉందని వారు తెలుసుకున్నారు. యాకోబు అంటాడు, ఎందుకు మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు? ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంది నేను విన్నా, అక్కడ పోయి తీసుకురండి. ఆహారం లేక కొన్ని దినాలు అయితే మనం చనిపోతాం. చూడండి కారణం, ఎందుకు ఈ స్థితి వారికి సంభవించింది? తమని మీద వారు ఏం పన్నారు? అసూయ పన్నారు, మత్సర పన్నారు. మత్సరం ఎముకలకు కుళ్ళు. పెట్టుకోకండి, ఎవరి విషయమై అసూయ పెట్టుకోకండి, మత్సర పెట్టుకోకండి. చేతనైతే ప్రేమించు, చేతనైతే పెట్టు, భిన్నంగా అస్సలు తలంచాకు. అది నీకు ఏమాత్రం క్షేమం కలగదు, నీకు ఏమాత్రం మేలు కలగదు. ఇవన్నీ కూడా నా సొంత మాటలు కాదు, దేవుని గ్రంథంలో ఉన్న మాటలే. ఇంతగా నువ్వు విన్నా, ఇంతగా నువ్వు రాసుకున్నా, నువ్వు భిన్నంగా నువ్వు తలంచినావు అనుకో, భిన్నంగా జీవించినావు అనుకో, తప్పకుండా నష్టం కలుగుతుంది. ఆ నష్టానికి ఏమాత్రం కూడా నువ్వు అనగా బాధ్యుడు కాకుండా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు ఎంతైనా కూడా సంతోషించగలుగుతాడు. దేవుడు ఎంతైనా కూడా సంతోషించగలుగుతాడు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. అమ్మా నరా లోభము, చెడుతనము, కృత్రిమము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏంటిదంట ఇది ఏంటిదంట? చెడ్డది. మత్సరం అనేది ఏంటిది? చెడ్డ. ఎక్కడి నుంచి వస్తుంది? లోపలంటే ఎక్కడి నుంచి? హృదయంలో నుండి వస్తుంది. కనుక మనుషుడు ఏమైపోతున్నాడు? కింద చదవన్నా, మనుషుడు ఏమైపోతున్నాడు? అపవిత్రుడైపోతున్నాడు. మరి ఈ అపవిత్రనే మానవుడు పవిత్రమైన దేవుని చూస్తాడా? చూడలేడు. మరి ఏం చేయాలి? ఈ అపవిత్రతను మనము తీసివేసుకోవాలి. ప్రభా, నా జీవితంలో మత్సరం ఉందయ్యా, నా జీవితంలో అసూయ ఉందయ్యా, నా జీవితంలో వంకర జీవితం ఉందయ్యా, సైన్స్ లేనటువంటి వానయ్యా, నన్ను కరుణించిన ఆయన, క్షమించయ్యా అని చెప్పేసి ప్రాధాయపడితే, అడిగితే ప్రభు తీసివేస్తాడు. దేవుడు నమ్మకమైన వాడు, తన బిడ్డలను ఎప్పుడు కూడా దూరపరుచుకునేటువంటి దేవుడు కాడాయినా.
క్షమాహృదయముతో మనం రావాలి. తగ్గించుకొని దీనులమై ప్రభు దగ్గరికి రావాలి. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. ప్రవింటికి వచ్చేది ఎందుకు? బాగుపడటానికి, జీవితాలను బాగు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. దేవుని ప్రజలమైన మనం ఈ విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. యాకోబు గలిత రాసిన పత్రికలు కూడా నా మాట 5వ అధ్యాయము, గలిత రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 20వ వచనం. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్సతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యమును. చూడండి, మత్సరం ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా? స్పష్టంగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ. మత్సరము, ఇవన్నీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి కార్యాలు. ఇలాంటివి కలిగినటువంటి వారే మాత్రం దేవరాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని చెప్పేసి స్పష్టంగా మీతో నేను మునుపు చెప్పలేదా అంటాడు అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాస్తూ. కనుకనే ఈ గలితీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ మత్సర పడ, ప్రేమ మత్సర పడ. కనుక దేవరాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే, దేవునితో మనం ఉండాలంటే ఏం పడకూడదంట? మత్సరపడ. సరే, ఇచ్చినోనికి దేవుడు ఇవ్వని, దాని గురించి నువ్వేం చింతించాకు. నీకున్న తలాంతులు, నీకున్న కృపావరాలు చాలావి. నీకెంత కావాలో దేవునికి తెలుసు. నేను ఏ స్థితిలో ఉంచాలో దేవునికి తెలుసు. కనుక దేని గురించి ఏనాడు కూడా అనగా అసూయ అనేటువంటిది, మత్సరం అనేటువంటిది, లేకపోతే వంకర గుణం అనేటువంటిది దైవ ప్రజలమైన మనం ఏమాత్రం కూడా మనం కలిగి ఉండకూడదు. ఏమాత్రం కూడా మనం కలిగి ఉండకూడదు. కనుక ఈ మత్సరం అనేటువంటిది ఇది శరీర కార్యాలలో ఒకటి. కనుక ఇట్టి వాటిని చేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అంటాడు గలితీయులకు రాస్తా. ఇది మత్సరం అనేటువంటిది అపవిత్రతో కూడుకునేటువంటి, ఇది చెడ్డది. ఇదేంటిది? చెడ్డది. చెడ్డదాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? చెడ్డదాన్ని జల్లు పెట్టుకోవాలనా? తీసివేసుకోవాలా? యథార్థంలో దేవునితో మనం ఒప్పుకోవాలా. ప్రభా, ప్రేమ మత్సరపడదు అన్నారు కదా, నీ ప్రేమను ఎరిగిన అన్న నా జీవితంలో ఏముంది? మత్సరం ఉంది. అయ్యా నన్ను క్షమించయ్యా, ఇది చెడ్డదయ్యా, ఇది అపవిత్రపరుస్తుందయ్యా, ఇది శరీర సంబంధమైన కార్యమయ్యా, ఇలాంటిది నేను కలిగి ఉంటే నీ రాజ్యాన్ని పొందుకోలేనయ్యా. అయ్యా అనేక దినాలు ఇట్లా జీవించినానయ్యా, తెలియక ఎరగక అయ్యా, గుడితనములో చీకట్లో అంధత్వంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. హృదయమారం మన ప్రభుని అడుగుదామా? అడిగితే ప్రభు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. ప్రభు క్షమించి వేస్తాడు, ప్రభు తీసివేస్తాడు. అందుకోసమే మనం ప్రభు ఇంటికి వచ్చేది. అందుకోసమే మనము పనులు వదిలిపెట్టుకొని 100 లేకపోతే 1000 రూపాయలు కూలి వదిలిపెట్టుకొని, లేకపోతే ఇంటికి తలుపేసి ఎన్నో పనులు ఉన్నప్పటికీ శరీరం సహకరించకపోయినా ప్రభు ఇంటికి ఇచ్చేది. ఎందుకంటే పవిత్రంగా జీవించాలని ఆశతోనే, పవిత్రంగా జీవించినటువంటి దృక్పథంతోనే మనం ప్రభు ఇంటికి వచ్చేది. కనుక మలినము, మస్టు, లోకము, పాపము, బలహీనత లేని వారమే బ్రతకాలనే ప్రభు యొక్క ఆలోచన. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. కనుక దేవుని ప్రజలమైన మనము ఈ దుర్పదములు మనం ఉన్నామా? ప్రేమ దీర్ఘకాలము సహించి, ప్రేమ రెండోది ప్రేమ దయ చూపించి, ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవ సంబంధమైన ప్రేమ మత్సరపడదు. శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రేమ అది మత్సరపడుతుంది, అసూయ పడుతుంది. అది కొంత ప్రేమిస్తుంది, కొంత ప్రేమించదు. అది సహించలేదు, అది సహించలేదు. ఈ శరీర సంబంధమైన ప్రేమ, మత్సరపడే ప్రేమ, అసూయపడే ప్రేమ ఏంటంటే సహించలేని ప్రేమ. అన్నలు ఏం చేయలేకపోయినారు? యేసేపుని సహించలేకపోయినారు. అనుకోవచ్చు కదా, నా తమ్ముడే, లేకపోతే మా అన్ననే, లేకపోతే మేమందరం ఒక తల్లి పిల్లలమే అనుకోవచ్చు కదా. వాళ్ళు అనుకోలేకపోయినారు.
ఎంత శరీరానికి తావిచ్చిన చూడండి, ఎంతగా అపవాదికి తావిచ్చిన చూడండి. దేవుని ప్రజలమైన మనం అనేక సార్లు ఆరాధిస్తాము, వాళ్ళలో పాలు పొందుతాము, కానీ ఇలాంటి లక్షణం మన జీవితంలో ఉండకపోలే ఉన్నాయి. చూడండి, అట్లా ఉంటే ఎట్లా మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభుని కలుసుకుంటాం, ప్రభు మన విషయం ఆనందించగలుగుతాడు. కనుక ఈ మధ్యాహ్నము దాని వేళ్లతో సగం పెక్కిలించి పడేద్దాం, ఒప్పుకుందాం, యథార్థ హృదయంతో మనం ఒప్పుకుందాం. ప్రభు ఎంతైనా కూడా మనకు క్షేమం కలిగిస్తాడు. ఒక మాట చదివి ప్రార్థన చేస్తా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట. చూడండి ఎంత భయంకరమండి. ఇంకొకటి ఏముంటుందంట, నీచం అనేటువంటి కార్యాలు అక్కడ ఉంటాయి. ఏముంటే మత్సరం ఉంటే నీచం అనేటువంటి కార్యం, అల్లరి అక్కడ. దేవుని ప్రజలమైన మనము ప్రియులారా, ఇలాంటి వైఖరి మనం కలిగి ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు అనుకోవాలా, ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, నా జీవితాన్ని చూపిస్తున్నావు, నా బ్రతుకును చూపిస్తున్నావు, నేను హెచ్చరిస్తున్నావు. అవునయ్యా, ఎంత ప్రేమ అన్నాడలా నీకు అని చెప్పేసి ప్రభు స్తుతులు చెల్లిస్తూ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవితాన్ని ఏం చేయాలా? మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది నీకు, నీ తర్వాత నీ సంతతికి ఎంతైనా కూడా దేవుడు మేలును అనుగ్రహించగలుగుతాడు, మేలును అనుగ్రహించగలుగుతాడు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ లేకపోతే దయ చూపిస్తుంది. చూడండి, అట్లా యేసేపు అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడై సహించినాడు, ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, దినుడైపోయినాడు. ఒక్క మాట కూడా మాట్లాడలే. పట్టుకొని తీసుకుపోయి గుంతలు పడేసినారు, వస్త్రములు లాగి పడేసినారు. చూడండి, దయలేని మనుషులు, కనికరం లేని మనుషులు, ప్రేమ లేని మనుషులు. చూడండి, యాత్ర జీవితంలో దేవుని ప్రజలమైన మనం అలాంటి మనసు మనకు కలిగి ఉండకూడదు. అది మనకు తగదు, అది మనకు తగదు. మనం చూసినాం, మనం పోయిన వారం చూసినాం అనుకుంటా. కనుక లేవీయుడు వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత యాజకుడు వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. మనకు యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తుంటే దొంగల చేత కొట్టబడినాడు, దారులు పడిపోయినాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. దయలేని మనుషులు, ప్రేమ లేని మనుషులు. సమరీయుడు వచ్చినాడు, ఏం పన్నాడు? జాలి పన్నాడు, ప్రేమ చూపించినాడు, దగ్గరికి పోయినాడు, తన గాయం కట్టినాడు, నూనె రాసినాడు, ద్రాక్షరసం తాగించినాడు. ఎంత మంచి పరిచర్య చూడండి. దేవుని ప్రజలమైన మనం ఇలాంటి దృక్పథం అని కలిగి ఉండాలి, ఇలాంటి దృక్పథం అని కలిగి ఉండాలి. అది నీ కుటుంబానికి, నీ సంతతికి దీవెన తీసుకొస్తుంది, నీ సంతతి దీవించబడుతుంది. ప్రియులారా, కనుక మత్సరం అంటే అక్కడ అల్లరి నీచమైనటువంటి కార్యాలు ఉంటాయంటే, కనుక మన జీవితంలో అలాంటి బలహీనతను మనము తీసివేసుకుంటే మనకెంతైనా కూడా క్షేమాన్ని కలిగిస్తుంది, మన జీవితానికి క్షేమాన్ని కలిగిస్తుంది. కనుక 14వ అధ్యాయంలో ఒక మాట చూసినాం మనం, సామెతలు 14వ అధ్యాయము 30వ వచనములో, సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. ఏ మనసు కలిగి ఉండాలి మనము? సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. సాత్వికత అనగా దీనత్వం, దయాలత్వం, మంచితనం, వినయం, ఇదంతా కూడా సాత్వికతకు అనగా సాదృశ్యంగా ఉంది. మన యేసుప్రభువు వారు సాత్వికుడు, దీన మనసు గలవాడు. పోయిన వారం చూస్తూ వచ్చినాం, నేను సాత్వికుని, దీన మనసు గలవాడిని, కనుక మీ మీద నా కాడెత్తి నా దగ్గర నేర్చుకోనండి. కనుక మనం ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన దీనత్వం నేర్చుకోవాలి, ఆయన మంచిదనం నేర్చుకోవాలి, ఆయన త్యాగం నేర్చుకోవాలి, ఆయన సమర్పణ మనం నేర్చుకోవాలి. ప్రియులారా, నా ప్రభులాగా నేను కూడా, నా ప్రభులాగా నేను కూడా అని చెప్పేసి లోకానికి క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని ప్రకటించడమే కాదు, మన జీవితంలో చూపించాలి, లోకానికి క్రీస్తుని చూపించాలి. అది నీ నా ద్వారా ప్రవాసించేటువంటి. కనుక రాండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. మన్నించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. నేను అందరం చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును,
ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం పడదంట? మత్సరపడదు. కనుక ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ. కనుక దేవుని ప్రజలమైన మనము ఏమాత్రం కూడా ఈ మత్సరము, అసూయ, లేకపోతే వంకర స్థితి మన జీవితంలో లేకుండా చూసుకుందాం. ఏదైనా ఉంటే తీసి పడేసుకో, ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో. సాత్వికముతో, వినయంతో, ప్రేమతో, దయతో, కనికరముతో నీ జీవితాన్ని కొనసాగించుకో. అట్లా యేసేపు యొక్క అన్నలు యేసేపు మీద అసూయ పన్నారు, మత్సర పన్నారు. వారు ఎంత నష్టపోయినారో మనం చూస్తూ వచ్చినాం. యేసేపు అమ్మ ఉన్నప్పటికీ, బానిసత్వంలో ఉన్నప్పటికీ, ఐగుప్తులో ఉన్నప్పటికీ ఎక్కడున్నాడైనా? సమృద్ధిలో ఉన్నాడు, ఆశీర్వాదంలో ఉన్నాడు. తనను బట్టి ఐగుప్తుని, ఫారో కుటుంబమును దేవుడు దీవించినాడు. కారణం ఏంటో తెలుసా? తన జీవితం ఏమి లేదు, మత్సరం లేదు. కాబట్టి ఏ ఐగుప్తులో ఫారో ఇంట్లో కాలు పెట్టగానే యేసేపును బట్టి ఫారో కుటుంబాన్ని దేవుడు ఏం చేసినాడంట? అట్లా మన కుటుంబంలో దేవుడు దీవించాలంటే మన జీవితంలో ఏముండకూడదు? ఉండకూడదు. కొంతమంది అంటుంటారు కదా, వన్ లెగ్ ఏ లెగ్ అంట, ఏ లెగ్ అంట. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏంటిది? భస్వమే కదా. అట్లా ఉండకూడదు. ఆశీర్వాదం కలగాలి. ఎక్కడ పరిచయం చేసిన ఆశీర్వాదమే. ప్రభు మనకిచ్చిన వాగ్దానం తెలుసా? నువ్వు కాలు పెట్టు, స్థలం నేను నీకు ఇస్తాను అన్నాడు. ఎక్కడ మీటింగ్ ఆరంభించిన కుప్పలే ప్రజలు. హృదయమారా మనసు పూర్తిగా ఆత్మల క్షేమ కొరకు చేస్తే దేవుడు తప్పక దీవిస్తాడు. ఎక్కడ అప్పగించినా మాకు 10 మంది, 8 మంది, 5 మంది, 6 మందే. దేవుడు అసలు నుంచి మేము వచ్చే లోపల 100 మందిని దేవుడు చేసినాడు. బన్నూరు 8 మంది ఆరంభంలో, కోడుమూరు 8 మంది ఆరంభంలో, పులకుర్తి 15-20 మంది ఆరంభంలో. వచ్చే లోపల 100 మందిని దేవుడు వృద్ధి పొందింపజేస్తూ వచ్చినాడు. అంటే గొప్పతనం కాదు కానీ, అనగా ఎలాంటి అభిప్రాయం లేకుండా ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు పరిచర్య చేయగలిగితే దేవుడు ఆటోమేటిక్గా ఆ సంఘాన్ని, ఆ పరిచర్య దేవుడు వృద్ధి చేయగలుగుతాడు. దేనిని ఆశించకుండా, దేని విషయం ఆలోచన కలిగి ఉండకుండా ప్రభు పని, ప్రభులని, ప్రభు ప్రజలని, నశించిపోయే ఆత్మలని ప్రభు ఇంటికి నడిపించాలనేటువంటి దృక్పథం కలిగి సేవ చేస్తే ఆ సేవ ఎప్పటికైనా దీవించబడతాయి. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి వారితో మీరు కూడా మనసుపూర్వకంగా, ఇష్టపూర్వకంగా పరిచర్య చేయటానికి సహకరించగలిగితే దేవుడు మిమ్మల్ని, మీ తర్వాత మీ సంతతిని దేవుడు ఎంతని కూడా దీవించగలుగుతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. కనుక అలాంటి సేవకులతో కలిసి ఇష్టపూర్వకంగా పరిచర్య చేయాలి. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు లేకపోతే ప్రభు పని అప్పగించినా తారతమ్యము లేకుండా హృదయమార మనస్ఫూర్తికంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో దేవుడు తప్పక నీ కుటుంబాన్ని దీవించడానికి కానీ ఇష్టపడతాడు. రక్షించబడినప్పుడు అట్లా చేసినాం, పెట్టింది తిన్నాం, చెప్పింది చేసినాం. దొబ్బిది కూడా నెట్టేస్తే కూడా పోయేవాళ్ళం కాదు. మందిరాన్ని వదిలిపెట్టి మందిరంలో పడి ఉండేటువంటి వాళ్ళు. సమయాలు పో, టైం 11 అయింది అనేవాళ్ళు. టైం 12 అయింది, పో సమయాలు ఇంటికి అనేవాళ్ళు. పోయే బుద్ధి ఏది కాదు. మందిరం పరిచర్య. దేవుని దీవెనలు ఉన్నాయి పరిచర్యలో. దేవుని దాసులతో ఉంటే మా దినపాఠము 1 రాజులు 2 రాజులు. ఏలియా అయిపోయినాడు, ఎలీషా వచ్చినాడు. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసినాడంట. ఏలియా ఆత్మ ఎలీషా పొందినాడు. పోత ఎలీషా దుప్పటి పడేసినాడు. ఏలియా దుప్పటి పడేసి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటి తీసుకొని ఏడుదన్నదిని కొడితే ఏడుదన్నది ఏమైపోయింది? ఆయలైపోయింది. అంటే ఏలియా ఆత్మ ఎలీషా పొందుకున్నాడు, ఎమ్మడించిన కానబట్టి. కనుక సేవకుని ఎమ్మడిస్తే నువ్వేం ఆత్మ పొందుకుంటావు? వాళ్ళకునేటువంటి భారము, బాధ్యత, వేదన, దుఃఖము, కన్నీరు ఆత్మల పట్ల అలాంటిది వస్తుంది. లోకస్తులను ఎమ్మడిస్తే, రక్షణ లేని, మారు మనసు లేని వాడిని ఎమ్మడిస్తే, శరీరంలో ఎమ్మడిస్తే, భయం లేని వాడిని ఎమ్మడిస్తే, భక్తి లేని వాడిని ఎమ్మడిస్తే నీకు అదే వస్తుంది, నీకు అది ఆత్మ వస్తుంది. అవునా? కనుక రాత్రి, మధ్యాహ్నం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని
దాసులతో, దేవుని ప్రజలతో మనం అంచుకట్టబడి ఉండాలి. అట్లా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. ఎంతైనా కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. ఎంతైనా కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. ఆ రీతిగా భూమి మీద మనం పరిచర్య చేయాలి, నిస్వార్థంగా చేయాలి. దేని ఆశించగా చేతనైతే మనకున్నటువంటి అన్ని అమ్మి పెట్టి కూడా మనం పరిచర్య చేయాలి. అంతకంటే మించిన లోకంలో ఇంకేం లేదు. అంతకంటే మించిన లోకం ఏం లేదు. ఇంకా అది దేవుని సేవ అంటే, అది పరిచర్య అంటే. ప్రియులారా, అట్లా యేసయ్య మన కొరకే కలవరిలో అంత కూడా సమర్పించుకున్నాడు. అంత కూడా ఒక్క చుక్క రక్త బొట్టు కూడా పెట్టుకోవాలి, వస్సలు కూడా తీసేసుకున్నారు, పంచుకున్నారు, చిట్లు వేసుకున్నారు. అంతగా త్యాగం చేసిన యేసు ప్రభువా. కనుక ఆ ప్రేమ నీ నాలో ఉందా? ఆ ప్రేమను కలిగి ఉన్నావా? ప్రేమ మాత్సరా పడదు. కనుక దేవుని ప్రేమగా మనలో మనం పరీక్షించుకుందాం. మొక్కల మీదకి రండి.